ఓకే. మాట్లాడదాం IRGC అండి. రెవల్యూషనరీ యాహ్! రెవల్యూషనరీ పుల్లారావు గారు గార్డ్స్ ఉన్నారే. యా పుల్లారావు గారు చెప్పండి. ఇప్పుడు వారు చెప్పారు కదా, ఇప్పుడు ఇరాన్ అంటే టెక్నికల్గా చూసుకుంటే ఇరాన్ ఆ 3 ట్యాంకర్ల మీద దాడి చేయడంతో దీన్ని వైలేట్ చేసింది అన్నట్టుగా అర్థమవుతుంది. తర్వాత అమెరికా దాడులు, బేకర్ దాడులు. ఇప్పుడు ట్రంప్ ఏ స్థాయిలో వచ్చారంటే అసలు మాటలు లేవు ఇంక వాళ్ళతోటి, వాళ్ళు దుర్మార్గులు అని అనేది మాట్లాడుతున్నారు ఆయన నిన్న నాటో ముగించుకుని వస్తూ. అంటే ఇప్పుడు దేని ఉద్దేశంతో యుద్ధం మొదలైంది? ఇప్పుడు ఆ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ మీద ఆధిపత్యం నీదా నాదా అనే దగ్గర మళ్ళీ డే వన్కి వచ్చిందా పరిస్థితి? ఒకటి మనం ఇరాన్ని విన్నాను చెప్పింది జనరల్ గారు. ఇరాన్ అంత యునైటెడ్గా ఉన్నది, వాళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు అని మనం అనుకోకూడదు. వాళ్ళ సైన్యం ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ అనేవాళ్ళు 2 లక్షల మంది ఉన్నారు. ఒక దేశం 9 కోట్లు. అయితే భారతదేశంలో మనకున్న 10 లక్షల దాదాపు సైన్యాన్ని ఒక 70 లక్షలు లేకపోతే 1 కోటి మంది ఉన్నట్టు లెక్క సైన్యం. అది అర్థం చేసుకోండి. 1 కోటి మంది ఉంటే మన సైన్యం మన దేశంలో ఎంత కంట్రోల్లో ఉంటాం. అలాగే వాళ్ళలో కూడా ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఇలాగ రాను అక్కడ కూడా జగడా ఇంటర్నల్గా అవుతుంది. ఎందుకంటే పై నాయకులు అందరినీ ఫిబ్రవరి 28 తప్పిస్తారు కాబట్టి ఇరాన్ సైన్యంలో కూడా డివిజన్స్ ఉన్నాయి. ఇది కూడా వాళ్ళ స్ట్రగల్. అప్పర్ హ్యాండ్ ఎవరు పై చేయొస్తారో వాళ్ళే పరిపాలిస్తారు ఇరాన్. ఆ ఎత్తుల్లా కాదు, ఆ ఫారెన్ మినిస్టర్ కాదు, స్పీకర్ కాదు, వాళ్ళు డమీస్. సో అది జరుగుతూ ఉన్నది. రెండోది, ఇంత ఈజీగా ఒప్పందం ఎందుకు వస్తుంది? అది ట్రంప్కి కూడా తెలుసు. ట్రంప్కి తెలుసు, అది ఎస్టాబ్లిష్మెంట్ అమెరికాకి తెలుసు. మనకు కొన్ని రోజులు గడిపేయాలి. ఒక 2 నెలలు 4 నెలలు ఇలా గడిపేస్తే ప్రపంచంలో ఆయిల్ పరిస్థితి తేలిపోతుంది, హ్యాపీగా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ చూసుకున్నాం ఎలక్షన్స్ అవ్వాక. అది తెలుసు వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఏదో మంచోళ్ళు. ఇది ట్రంప్ మాట. నిన్న టర్కీ నుంచి ఇరాన్ బోర్డర్లో ఉన్న దేశం, ముస్లిం దేశం నుంచి ఇష్టం వచ్చినట్టు తిట్టేశాడు ఇరాన్. ఎంత సైకలాజికల్గా డ్యామేజ్ ఉన్నది ఇరాన్ మీద. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత గొప్ప చెప్పినా, ఇతను చేయబోయే పని వాళ్ళు చేస్తారు తిరిగి. కానీ ఎవరు డ్యామేజ్ ఎక్కువైపోతారు? రేపు బాంబు చేస్తే, పూర్తిగా మళ్ళీ బాంబు చేస్తే, హార్బర్స్ గీర్బర్స్ బాంబు చేస్తే ఇరాన్ కూలిపోతుంది. అది వాళ్ళకి ఇరానియన్స్కి తెలుసు. ఇరానియన్ ఏంటంటే కొంతవరకు ఇలా చేసి డామినేట్ చేద్దామని ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళ మధ్యలో. సో అందువల్ల మనం అంటే ఒక ఫ్యాక్షను, మీరు అన్నట్టుగా ఒక ఫ్యాక్షను ఈ ఒప్పందం జరగాలని కోరుకోవడం లేదు అనుకోవాలా? 100%. తర్వాత వాళ్ళలో ఆ 2 లక్షల మందిలో ఏ ఫ్యాక్షన్ పైకి వచ్చేస్తుంది? ఏ ఫ్యాక్షన్? ఇలా ఎక్కడైతే మిలిటరీ కంట్రోల్ పూర్తిగా ఉన్నాయి దేశాలు ఉన్నాయో ఒకళ్ళ మీద ఒకళ్ళు జరిగి ఎవెన్చువల్గా తీసేస్తారు. అది లిబియా అవునే, అల్జీరియా అవునే, ఆఫ్రికన్ దేశాలు అవునే కొన్ని రోజులు పరిపాలిస్తారు. తర్వాత ఇంకో ఫ్యాక్షన్ ఆర్మీ నుంచి వీడేంటి పరిపాలిస్తున్నా తోసేస్తారు సాధారణంగా. ఆ ఫైట్ జరుగుతూ ఉన్నది ఇరాన్లో. తర్వాత ఇరాన్ చేసిన తప్పు ఏమిటంటే ఈ అగ్రిమెంట్కి ఒప్పేసుకుందామని నాటకం ఆడి 2-3 సంవత్సరాలు వెళ్ళిపోతే మళ్ళీ ఎవరు ముట్టుకునేది లేదు. పాకిస్తాన్ ఏం చెప్తుంది ఇరాన్కి? కాగితమే కదా, సంతకం పెట్టాయి, నీకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. 2-3 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఉంటాడా? పోతాడు. ఆ ఐడియా ఇచ్చారు. అప్పుడు ఇరాన్ అది ఒప్పుకోలేదు. ఇది మళ్ళీ తర్వాత ముంచేస్తారని జెనీవా, స్విట్జర్లాండ్ తర్వాత ఖతార్ కొంచెం పెద్ద మనిషిలాగా మధ్యలో వచ్చింది కదా. ఆ మధ్యలో వచ్చింది. వాళ్ళు నమ్మలేకపోతున్నారు. పాకిస్తాన్, అమెరికన్స్ కూడా నమ్మలేకపోతున్నారు. వచ్చేయండి వాళ్ళు మాట్లాడటానికి వస్తున్నారంటే వాళ్ళు రావట్లేదు. అలాగా చేసిన పాకిస్తాన్ ఖతార్ కలిపారు. సో తప్పకుండా ఇరాన్, మనకు సింపుల్గా చెప్పాలంటే ఇరాన్ ఇది చేసింది ఏంటంటే హార్మోన్స్ స్టిల్స్ అని ఇంపార్టెన్స్ రోజు రోజుకి తగ్గిపోతుంది. మీరు గమనించి ఉంటారు. నిన్న మొన్న గత వారం రోజుల్లో ఇంటర్నేషనల్ ప్రెస్, మీడియా అన్నీ చదివేది ఏంటంటే కొత్త సోర్సెస్ వచ్చేస్తున్నాయి. కెనడా నుంచి, అమెరికా నుంచి, సౌత్ అమెరికా, వెనజువెలా నుంచి ఆయిల్ కొత్త సోర్సెస్ నుంచి వచ్చినాయి. యుద్ధం ఫిబ్రవరి 28 స్టార్ట్ అయినప్పుడు ప్రతి గొప్పవాడు ఏమన్నాడు? $200 అయిపోతుంది అన్నాడు. ఆయిల్ 250 అవుతుంది అన్నాడు, 300 అవుతుంది అన్నాడు. అవిందా? 110కి వెళ్ళి తగ్గిపోయింది. ఈవేళ కూడా తగ్గి ఉన్నది, కొద్దిగా పెరగవచ్చు. కొత్త ఆయిల్ వచ్చేస్తాం. రోజు హార్మోన్స్ ఇంపార్టెన్స్ పోతుంది. కొత్త పైప్ లైన్స్ వేస్తున్నారు. సో ట్రంప్కి తెలియదర్థం కాదు. వాళ్ళు కూడా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అమెరికాకు ఉన్నది. ప్రతి విషయం ఆలోచిస్తారు. వాళ్ళకి ఎన్నో థింక్ ట్యాంక్స్ ఉన్నాయి. అవన్నీ లేవనుకుని ఏదో సింపుల్గా ట్రంప్ ఇలా మాట్లాడాడు, ట్రంప్ కూడా సైకలాజికల్గా ఇరాన్ని డ్యామేజ్ చేస్తున్నాడు.
ఇవాళ మళ్ళీ బాంబు చేశాడు, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ చేస్తారు. మళ్ళీ వాళ్ళు అడుక్కుంటున్నారు, బెగ్ చేస్తున్నారు, అయ్యా మేము వస్తాం మీ దగ్గరికి అంటున్నారు. అవి సైకలాజికల్గా తక్కువ అంచనా వేయద్దు. అంటే ఇంతకుముందు కూడా చెప్పాడు కదా, ఇప్పుడు ఆయన మాటలు ఎలా అయిపోయాయంటే ఆవు పులి కథలా అయిపోయాయి. బాంబింగ్ చేస్తానంటే చేస్తాడేమో, చేయడేమంటే చేయడేమో. ఇప్పుడు వాళ్ళే నన్ను బెగ్ చేస్తున్నారు అంటారు, వాళ్ళేమో మేమేం అడగలేదు అసలు, మమ్మల్ని అమెరికా అడుగుతుంది ఇరాన్ అంటుంది. కరెక్ట్. అది మ్యాడ్ మ్యాన్ థియరీ అంటారు. మ్యాడ్ మ్యాన్ అంటే పిచ్చోడు, ఏదైనా చేసేస్తాడు. ఏం చేస్తాడో ఎవరు గమనించలేకపోతున్నారు, ఏం చేస్తారో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ వాన్స్ ఇరానియన్స్ పక్కన మాట్లాడుతున్నాడని దేశం అంతా అమెరికాలో పొక్కారైపోయింది. దేశం అంతా ఇరానియన్స్ చెప్పింది వింటున్నాడు, ఇరాన్తో కొంచెం దగ్గరగా ఉన్నాడని ఆ ఫ్యాక్షన్ కూడా ఉన్నది అక్కడ. ఈవేళ ఆయన కూడా ఇరాన్ తిరుగుతున్నాడు, ఎందుకంటే అందరూ ఆయన మీద పడిపోతున్నారు, నువ్వేమి అగ్రిమెంట్ పెట్టావని. సో ట్రంప్కి అది తెలుసు. ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఒక అంట తగ్గించాలి, వీడు నన్ను ముందర సపోర్ట్ చేయలేదు అని అవన్నీ ఉన్నాయి. మీరు ఒకటే సింపుల్ పాయింట్ చెప్తున్నాను సార్, ట్రంప్నే అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. ఓకే. రెండు, మనకి భారతదేశం వ్యూ బట్టి నేను ఎప్పుడూ చెప్తున్నా, ఇది మనకి మంచి కాదు చెడ్డ కాదు. మనమేం పెద్ద ఇక్కడ పెట్రోల్ పంపులు ఏమీ ఆగిపోలేదు కదా, ఏమో మీరు చెప్పండి. అత హడావిడి చేశారు. చాబహార్ పోర్ట్ మీద అటాక్ మనకి నష్టం కదా, అది 5 రోజులు వారం రోజుల్లో ఫిక్స్ చేస్తారు. అది ఆఫ్ఘనిస్తాన్కి నష్టం, మనకేం నష్టం. వాళ్ళు ఇంకా ఉక్కిరిబిక్కిరి అవుతారు. వాళ్ళు అది సెట్ చేస్తారు, అది పెద్ద విషయం లేదు. అది 1 నెలలో సెట్ అవుతుంది, 15 రోజుల్లో సెట్ అవుతుంది, అది నార్మల్. లాంగ్ టర్మ్లో చూసుకోవాల్సింది ఏంటంటే, ఇరాన్ కనుక ఇప్పుడు తగ్గించకపోతే, ఉదాహరణ చెప్తున్నా, ఇరాన్ చాలా స్నేహితంగా ఉన్నారు, చక్కగా మనతో మాట్లాడుతున్నారు, అన్నీ ఉన్నాయి. పర్షియన్ మన లాంగ్వేజ్ భాష ఒక 100 సంవత్సరాల క్రితం దేశం అంతా హైదరాబాద్లో సహా పర్షియనే భాష, అఫీషియల్ భాష. ఉత్తరం రాస్తే పర్షియన్లో రావాలి. అది అన్నీ ఉండగా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గర యుద్ధం అయిపోయి వాళ్ళు పైచేయి వచ్చి, చూడండి మీరు ఇలా చేయాలి పాకిస్తాన్తో, లేకపోతే మేము ఊరుకో అంటే ఏం చేస్తారు? యుద్ధానికి వెళ్తారా ఇరాన్తో? అలా అన్న మాటలు అన్నారు కదా వాడు, చచ్చిపోయిన అయ్యతుల్లా ఏమేమన్నాడు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టుగా సపోర్ట్ చేస్తున్నారు. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, అమెరికా డ్యామేజ్ చేసింది ఇరాన్. డ్యామేజ్ అవ్వలేదంటూ కరెక్ట్ కాదు. బాగా మేమేదో గెలిచామని బయట కాదు. 47 సంవత్సరాలు ఎవ్వరూ ఇరాన్ని బాంబ్ చేసే శక్తి రాలేదు ఏ అమెరికన్ ప్రెసిడెంట్. ఎంతమందిని చంపినా వాళ్ళు సోల్జర్స్ డైనమైట్తో వేల మందిని చంపేశారు అమెరికన్ సోల్జర్స్ మిడిల్ ఈస్ట్లో. రోనాల్డ్ రీగన్ లాంటి ప్రెసిడెంట్ కూడా నోరు మూసుకున్నాడు. ఇతను మీ లెక్క ఏంటని బాంబ్ చేసి అవమానం చేసి చేస్తున్నాడు. ఫస్ట్ టైం 47 సంవత్సరాల్లో ఇతను ధైర్యం తెచ్చుకుని చేసాడు. ఆ ఊళ్ళంతా నీ నెత్తి మీద ఊర్లో బాంబులు పడతా ఉంటే యుద్ధం ఏంటో అర్థమవుతాయి. యుద్ధం ఎక్కడో పాకిస్తాన్ బార్డర్లో జరుగుతుంది కాబట్టి మనం అందరూ హ్యాపీగా కూర్చున్నాం, హైదరాబాద్లో లేకపోతే అమరావతి, చెన్నైలో. ఇక్కడే బాంబు పడితే అప్పుడు అలా ఇరానియన్స్ మీద 2 నెలలు పడినాయి, బాగా పడినాయి. వాళ్ళకి అర్థమైంది అక్కడ. సో మనం సింపుల్గా చూడవలసిన, అమెరికా ఏదో ఓడిపోయింది. ఎలా ఓడిపోయింది? బట్ అమెరికాలో టాప్ న్యూస్ ఆర్గనైజేషన్స్ అన్నీ అదే రాసాయి కదా. ఇప్పుడు కిసింజర్ ఫార్ములా ప్రకారం చూసినా కూడా ట్రంప్ ఇరాన్ ఓడిపోలేదు. వీళ్ళు ఏమన్నారు? ట్రంప్, జో బైడెన్ నా మీద 20 కేసులు పెట్టాడు, బెయిల్ కూడా తెచ్చుకొని బయటకు వచ్చాను అన్నాడు ట్రంప్ మీద. ఈ న్యూస్ ఆర్గనైజేషన్ అందరూ నేను ఓడిపోతాను అన్నాడు. గెలిచాను కదా నేను అన్నాడు, 3 ఎలక్షన్లు గెలిచాను అన్నాడు. 2020లో కూడా నా ఎలక్షన్ దొబ్బేశారు అన్నాడు. నాకేం చెప్తున్నారు అన్నాడు, నాకు అన్నీ తెలుసు అన్నాడు. నేను ఎప్పుడు అదే అతను గొప్పవాడు అంటలేదు, ఉపయోగపడుతున్నాడు. ఇరాన్ని, ఈ దేశాలని లాంగ్ టర్మ్లో మనకి థ్రెట్, భారతదేశానికి థ్రెట్. పాకిస్తాన్, సౌదీ అరేబియా అగ్రిమెంట్ ఏంటి? ఎవరి మీద అగ్రిమెంటు? అంతే కదా, ఈ న్యూక్లియర్ బాంబులు ఎవరి మీద? మన మీద. ఖతార్ చేసే పని ఏంటి? పెద్ద మనిషి తరం ఉంటే నువ్వు పెద్ద మనిషి కాదని ఇరాన్ చూపెట్టింది. సౌదీ అరేబియాకి నువ్వు లెక్కలేవు, దాడి చేసింది నీదే. వాళ్ళ మీద నిన్నే చేసేస్తామంటే పారిపోయాడు. అక్కడ ఉన్నాడని మీరు, రియాద్లో వాళ్ళ కింగ్ ఉన్నాడని మీరు ఎలాగనుకుంటున్నారు? అందరూ పారిపోయారు. బాగా ఇది ఒక